హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే 4 చుక్కలతోటి ఎంతో చక్కనైన ముగ్గండి. వాకిట్లో వేసుకుంటే చాలా చక్కగా బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తుంది. 4 చుక్కలు 2 వరుసలు 2 వచ్చే వరకండి. ఇలా చుక్కలు పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసుకోవాలి. 2 చుక్కలకు కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గీసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు చూస్తుండగానే ఈజీగా సింపుల్గా వేసుకునే బ్యూటిఫుల్ ముగ్గు అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇలా మంచిగా గీసుకున్న తర్వాత మధ్యలో ఒక చుక్క అయితే పెట్టేసి ఆ చుక్క చుట్టూరా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసి చిన్నగా మంచిగా ముగ్గుతోనే ఇలా కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా మనము ఫస్ట్ గీసుకున్న దాని చుట్టూరా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా సేమ్ ఇదే విధంగా గీసుకొని మనము దీనికి మంచిగా ఇప్పుడు డిజైన్ అయితే గీసేసుకుందాం. చూడండి, మీరైతే అస్సలు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. చిన్న వాకిట్లో అయితే ఎంతో చక్కగా కలగా నిండుగా అయితే కనిపిస్తుంది ముగ్గు వచ్చేసి. ఇప్పుడైతే ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ఇలా వంపుగా రౌండ్గా అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల ఒక బ్యూటిఫుల్ డిజైన్ లాగా అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. చూస్తుండగానే ఈజీగా సింపుల్గా వేసుకునే డిజైన్ అయితే మనకైతే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇట్లా గీతల్లాగా అయితే గీసేసుకోవాలి. అన్నిట్లలో ఇలా మనం ఖాళీగా ఉండకుండా ఒక డిజైన్ లాగా గీతలు గీసేసుకొని ముందుగా గీసుకున్న దాని దగ్గర అయితే మధ్యలో చిన్న చిన్న చుక్కలు అయితే ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడేమో ఇక్కడి నుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే గీసేసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల చాలా చక్కగా డిజైన్ అయితే మనకి రెడీ అయితే అయిపోతుంది. ఇలా మనకి ఒక చిన్నగా దీపంలాగా ఒక చాలా బాగా కనిపిస్తుందండి. ఇట్లా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే ఉంటుంది ముగ్గు వచ్చేసి. ఈ ముగ్గు అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏమాత్రం ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. అంత చక్కగా అంత బ్యూటిఫుల్గా అయితే ఈ ముగ్గు అయితే ఉంటుంది. ఇలా మనం మొత్తం మీద గీసేసిన తర్వాత ఇలా వంపుగా రౌండ్గా గీసుకున్న దాని దగ్గర దానిపైన ఒక చుక్క పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అయితే డిజైన్ లాగా వేసేసుకొని అందులో ముగ్గు పిండితోనే కలర్ లాగా అయితే వేసేసుకోవాలి. ఇందాక మనం గీసుకున్న దాంట్లో ఇలా రౌండ్గా ఒక గీత గీసేసుకొని దాని చుట్టూరా పైన చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టేసుకుంటే ఎంతో చక్కనైన డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది. చూస్తున్నారుగా, చిన్న డిజైన్ అయినా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇదే విధముగా అన్ని వైపులా మనము ఇలా చూస్తుండగానే గీసేసుకోవచ్చు ఫ్రెండ్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ముగ్గు అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న వాకిట్లో ఎంత చక్కగా డిజైన్ అయితే ఉంటుందని అస్సలు అయితే నేను అనుకోలేదు. ఇలాంటి మంచి మంచి ముగ్గులు మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఈ ముగ్గును మొదటి నుంచి చూస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్
ఈ చిన్న డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.